ఈ వారం మొత్తం అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సెన్సస్ పనులు వేగంగా పూర్తి చేసేలా సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, అలాగే సాదా పైనామా దరఖాస్తులు పెండింగ్లో లేకుండా వెంటనే పరిష్కరించి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని చెప్పారు. కలెక్టర్ చంద్రశేఖర్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ధాన్యం కొనుగోలు, సెన్సస్, సాదా పైనామా, ఎస్ఐఆర్, ఎన్ఆర్ఈజీఎస్ పథకాల పురోగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఎస్ఓలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో భాగంగా ప్రతిరోజు 22,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అన్లోడింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కొన్ని సెంటర్లు మూతపడిన నేపథ్యంలో అక్కడి వనరులను ఇతర కేంద్రాల్లో వినియోగించాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎస్హెచ్ఓలు బాధ్యతగా వ్యవహరించి ట్రాన్స్పోర్ట్ శాఖ సమన్వయంతో ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని చెప్పారు. జనగణనకు సంబంధించి జూన్ 9 నాటికి 100% పూర్తి చేయాలని ఆర్డీఓలు, కమిషనర్లు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకుని హెచ్ఎల్పీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి ఎన్యూమరేటర్కు ఇచ్చిన టార్గెట్ను 20 రోజుల్లో పూర్తి చేయాలని, రోజుకు కనీసం 30 హెచ్ఎల్బీలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పనులపై బీఎల్ఓలతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి 90% పూర్తి అయిన ప్రాంతాలను 100% పూర్తి చేసేలా చూడాలని చెప్పారు. చనిపోయిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, డబుల్ ఓట్ల తొలగింపుతో మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుందని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపడుతున్న పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. లేబర్ రిపోర్టులు త్వరగా నమోదు చేయాలని, అర్హులైన వారికి జాబ్ కార్డులు వెంటనే జారీ చేయాలని తెలిపారు. జిల్లాలో రైతుల సౌకర్యార్థం ఫుడ్ కోర్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 5 మాత్రమే ప్రారంభమైనందున మిగతావి త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కో ఫుడ్ కోర్టును 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఇవి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వైఎస్ శుక్రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పౌర సరఫరాల డిఎం రాంపతి నాయక్, సిపిఓ శ్రీనివాస్ నాయక్ తదితరులు హాజరయ్యారు.